ఇక్కడ చూడొచ్చు ధరణి మీద ఎప్పటి నుంచో ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ధరణిని మేము అధికారంలోకి వచ్చినప్పుడే రద్దు చేస్తాం, కొత్త చట్టాన్ని తీసుకొస్తామని ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు కూడా స్టార్ట్ చేసిందట. భూ సమస్యల పరిష్కారానికి కొత్త 66 చట్టం తీసుకురాబోతున్నారట. ఆల్రెడీ ప్రజాభిప్రాయం కోసం ప్రభుత్వం సూచనలు కూడా ఆహ్వానించిందట. యాక్ట్ డ్రాప్ పబ్లిక్ డొమైన్లో పెడతారట. నెక్స్ట్ 20 ఇయర్స్కు పరికొచ్చేలా ఈ చట్టం చేస్తారంటే నిజంగా ధరణి వల్ల చాలామందికి ఇబ్బందులు ఉంటున్నాయి, కొన్ని సౌలతులు ఉన్నాయి, కొన్ని ఏమో ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇమ్మీడియట్గా మ్యుటేషన్ అయిపోతుంది, అవన్నీ కూడా మంచిగానే ఉంది. కానీ అందులో ఏమన్నా కరెక్షన్ చేయాలంటే మాత్రం రక్తాలు కారుతాయి, తిరిగి తిరిగి యాస్టకు వస్తుంది. ఇక సామాన్యులు మాత్రం ఇక ఆ కరెక్షన్కు అమ్మ ధరణి అంటే భయపడే పరిస్థితికి వచ్చింది. మరి అది అందులో ఉన్నటువంటి ఆ కఠినత్వాన్ని కాస్త చేసి అంటే కొంచెం డైల్యూట్ చేసే పని అయితే ఖచ్చితంగా చేయాలి. అంటే అక్రమాలకు చోటు ఇవ్వద్దు. అదేవిధంగా పబ్లిక్ కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. కానీ ధరణిలో ఆ యూజర్ ఫ్రెండ్లీగా లేదు. మరి భూ సమస్యల పరిష్కారానికి గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్ఓఆర్ యాక్ట్ ఏదైతే ఉందో 2020 అది చాలా వరకు అడ్డంకిగా మారిందట. మరి ఈ నేపథ్యంలో ధరణి కమిటీ సభ్యుడు సునీల్ కుమార్ కొత్త ఆర్ఓఆర్ చట్టం మీద డ్రాఫ్ట్ మీద ప్రజెంటేషన్ ఇచ్చిరట. ఈ సవరణల కంటే కొత్త చట్టాన్ని తీసుకురావడమే మేలు, ఆ ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించే కంటే అది మొత్తం రద్దు చేసి దాని స్థానంలో కొత్తది తీసుకురావడమే మేలు అని సీఎం రేవంత్ రెడ్డి కూడా దాదాపు నిర్ణయానికి వచ్చిరట. దాని మీద కసరత్తు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందట. మరి కొత్త ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి వచ్చే ముందే ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చ జరగాలి, దాన్ని పబ్లిక్ డొమైన్లో పెడతారట. చట్టం చట్టం విధి విధానాలను అందులో నుంచి అందరూ సూచనలు సలహాలు కూడా ఇవ్వచ్చంట. అవన్నీ కూడా చూసి ఇక్కడ ఇది ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ ఇది ప్రాబ్లం అవుతుంది అంటే అవి కూడా మళ్ళీ ఒకసారి ప్రభుత్వం అవన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి చూసి ఫైనల్గా కొత్త చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఏపీలో ఉన్నటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇది చాలా మంచిగానే ఉన్నప్పటికీ పబ్లిక్ నుంచి తీవ్ర విమర్శలు రావడానికి కారణం అభిప్రాయ సేకరణ జరగలేదు. యాక్చువల్ అది మంచిదే, కానీ అది ప్రజల్లోకి వెళ్లకుండా రావడం వల్లనే మన జగన్ సర్కార్ మీద వ్యతిరేకత వచ్చిందని కూడా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారంటే. ఈ నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ అలాంటి తప్పులు జరగకుండా కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చేటప్పుడే ప్రజలలో చర్చ జరపాలి అని వీళ్ళు కొన్ని అయితే చేస్తారంటే. ఇక్కడ చూడొచ్చు అసలు కొత్త చట్టం ఎందుకు అవసరం అనేది ఒకసారి చూస్తే ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించిందట. రికార్డుల సవరణకు అక్కడ అవకాశమే లేదు. గ్రీవెన్స్ సెల్, అప్పీల్ మెకానిజం లేదు. నిజంగానే ఈ గ్రీవెన్స్, ఈ అప్పీల్ మెకానిజం లేదు. ఇక చెప్తున్నది ఏదైనా చిన్న మిస్టేక్ పోతే మాత్రం అది మళ్ళీ వాళ్ళు సామాన్యులకు అయితే సాధ్యం కాదు, వాళ్ళు తిరగలేరు. ఇక వాళ్ళు నెత్తి మీద చేయి పెట్టుకొని పక్కకోవాల్సిందే, అంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏమైనా చిన్న ప్రాబ్లం అయితే కోర్టుకు వెళ్ళాలంటే ఇక కోర్టులో ఇప్పటికే చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి. వీళ్ళ కొత్త కేసు వేసి అది తేలే వరకు వాళ్ళ జన్మ అయిపోతుంది. నెక్స్ట్ వాళ్ళ తరాలు కూడా అక్కడ తేలే అవకాశం ఉండదు. కోర్టులలోకి వెళ్తే అన్ని పెండింగ్ కేసులు అయిపోయినాయి. ఇక ఆటోమేటిక్ మ్యుటేషన్ ప్రస్తుత రికార్డులతో సాధ్యం కాదట. ఇక ధరణి పోర్టల్ ద్వారా అధికారాలను మొత్తం ఒకరి దగ్గరనే కేంద్రీకరించరు, అది కూడా సరైంది కాదు. ఇక సాదా బైనామాల క్రమబద్ధీకరణ కూడా అక్కడ చట్టంలో లేదు. ఇక సాదా బైనామాలు గతంలో ఎవరైనా చేసుకున్నా దాన్ని ఎవరు ఇప్పుడు ఏమీ చేయని పరిస్థితిలో ఉంది. ఇక పెండింగ్ అప్లికేషన్లు పార్ట్ బి, ఇక పెండింగ్ అప్లికేషన్లు ధరణిలో అయితే కుప్పలు తెప్పలు పేరుకపోయినాయి. అది అప్లై చేసి ఎక్కడ పోతుందో తెలియదు, ఎవరు ఎందుకు రిజెక్ట్ చేస్తారో తెలియదు, ఎందుకు దాన్ని ఓకే చేస్తారో తెలియదు, దాని ఎవరి అధికారం ఎవరి దగ్గర ఉందో కూడా లేదు. ధరణిలో అంత ఆగమాగం జగన్నాథం లాగా ఉంది. ఈ మాడ్యూల్స్ కూడా ధరణి మాడ్యూల్స్లో కూడా సామాన్యుల్లో చాలా గందరగోళం ఉంది. ఇవన్నిటినీ కూడా సరిచేయనికే పాత చట్టంలో సవరణల కంటే కొత్త చట్టం తీసుకురావడమే మేలు అని వీళ్ళు అనుకుంటున్నారంట. ఈ నేపథ్యంలో ఇక ధరణి రద్దు కావడం అయితే ఖచ్చితం అని వీళ్ళు భూమాత చట్టం ఏదో తీసుకొస్తున్నారు కదా, మరి అది తీసుకొస్తారేమో. తీసుకొచ్చి ఆ పోర్టల్ను మొత్తం బంద్ చేసి కొత్త పోర్టల్ ఆన్ చేసే అవకాశం కూడా ఉంది. కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది. మరి ఆ లోపల ఇక తప్పదు, ధరణితోటే మనం